ఈ మధ్య ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ పిఆర్పి గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. ఈ పిఆర్పి సరిగ్గా పనిచేయదు, ఈ పిఆర్పి చేసే డాక్టర్లు మంచి డాక్టర్లు కాదు, దొంగ డాక్టర్లు అని చాలా అంటే సోషల్ మీడియాకి వచ్చి ఆయన పిచ్చి పిచ్చి ప్రలాపన అంతా పాడుతున్నాడు. అది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆ డాక్టరు ఆపరేషన్ చేసే డాక్టర్. సో ఆయన ఆపరేషన్ చేసే డాక్టర్ కాబట్టి ఈ పిఆర్పి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ఆయనకి కేసులు బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే అందరూ కూడా ఆపరేషన్ మాకొద్దు, డాక్టర్ సుధీర్ ఉన్నారు ఈపిఆన్ హాస్పిటల్లో, మాకు మోకాళ్ళకు కానీ షోల్డర్కి కానీ హిప్ జాయింట్ కానీ ఇతర ఏ జాయింట్స్కైనా కూడాను పిఆర్పి తోటి హ్యాపీగా బయట పడేస్తున్నాడు మమ్మల్ని, అందుకని మేము అందరూ వెళ్ళిపోతుంటే ఆయన తట్టుకోలేని భావంతో ఆయన ఇటువంటి మాటలు అంటున్నాడు. ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఒకటి, ఆయన ఆపరేషన్ చేసే డాక్టర్ కాబట్టి ఆయనకి పిఆర్పి గురించి ఏమీ తెలియదు. పిఆర్పి తెలియని మనిషి పిఆర్పి గురించి ఎట్లా మాట్లాడతాడు? నువ్వు పిఆర్పిలో ఒక 1000-2000 చేసి ఆ 2000 కేసుల్లో సరిగ్గా రెస్పాన్స్ లేదంటే నువ్వు అట్లా మాట్లాడినా కూడాను అర్థం ఉంటుంది. అది కాకుండా ఆయన ఇంకా కోపంతో ఈ ఆపరేషన్ చేసుకోకుండా అందరూ కూడా పిఆర్పికి వెళ్తున్నారని చెప్పి ఏమంటాడంటే, ఆపరేషన్కి ధైర్యము దమ్ముంటే ఆపరేషన్ చేసుకోండి, లేదంటే ఇంట్లో కూర్చొని నొప్పితోనే బాధపడుతూ రామాయణం చదువుకోండి అంటాడు. అది ఎంత ఘోరమైన విషయం. ఎవరైనా డాక్టరు మీరు నొప్పితో బాధపడుతూ హరే రామ హరే కృష్ణ అన్నారంటే అటువంటి డాక్టర్ని అసలు మనుషులు అనడం కూడా ఒక చాలా చిన్న మాటే అవుతుంది. అందుకని ఆయన మాటలు ఏమి నమ్మకండి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఆయనకు జరిగిన నష్టానికి ఆయన ప్రతిస్పందిస్తూ ఈ విధంగా పిచ్చి పిచ్చి ప్రలాపాలను పేలుతున్నారు. ఆ మాటలని మీరు నమ్మొద్దు.